life is God given one fruit. Squeeze the last drop of juice out of it. Celebrate for yourself and others. సో నాకు ఏది నచ్చితే ఐ డూ ఇట్ హ్యాపీలీ అండి. భగవంతుడు నాకు సహకరిస్తాడు. అండ్ దర్ ఇస్ అ ఫోర్స్ బిహైండ్ మీ పవిత్ర, మా అమ్మ తర్వాత. సో దట్స్ ఎనఫ్. మిగతా ముందుకు వెళ్ళిపోతూ ఉంటుంది. నరేష్ గారు ఇక్కడండి. సార్, అమ్మగారు ప్రపంచ సినిమాలో ఒక రేర్ రికార్డు ఉంది. సో ఎన్నో డైరెక్టర్గా, ప్రొడ్యూసర్గా, యాక్టర్గా చాలా రకాలుగా తన టాలెంట్ని ఇండస్ట్రీకి పరిచయం చేశారు. కానీ అలాంటి గొప్ప ఫిలిం మేకర్కి ఇప్పటివరకు పద్మ అవార్డు రాకపోవడానికి కారణం ఏంది? సో మీరేమన్నా మీ బీజేపీతోని సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఆ దిశగా ఏమైనా ప్రయత్నాలు చేస్తారా? ఒకటండి, ఇవాళ దేర్ ఆర్ మెనీ గ్రేట్ పీపుల్ హూ హ్యావ్ నాట్ రిసీవ్డ్ పద్మ. మా మదర్ అనేది పక్కన పెట్టేస్తే తెలుగు మహిళగా షీ ఈజ్ ద మోస్ట్ డిజర్వింగ్ పర్సన్ ఇన్ ద వరల్డ్, ఓన్లీ ఉమెన్ ఇన్ ద వరల్డ్ టు డైరెక్ట్ 46 ఫిలిమ్స్ అండి. ఇది నేను కొంత బాధతో, కొంత ఆగ్రహంతో చెప్తున్నాను. ఆమె ఉన్నప్పుడే, ఆమె దాని గురించి ఏమి పట్టించుకోకపోయినా ఢిల్లీ దాకా క్యాంపెయిన్ చేసామండి. నేను చేశాను. బట్ నో ఫ్రూట్. ఫర్గెట్ దట్ షీ ఇస్ ద గ్రేట్ యాక్ట్రెస్. ఒక మహిళ, భారతీయ, ఒక తెలుగు మహిళ, అప్పుడు కేసీఆర్ గారు దానికి రికమెండేషన్ కూడా పంపించారు. ఆయన చేతుల మీదుగా పంపించారు ఢిల్లీకి. కాకపోతే అక్కడికి వెళ్ళినప్పుడు ఐ హ్యావ్ సీన్ దేర్ ఆర్ మెనీ అన్సీన్ ఫోర్సెస్ వర్కింగ్ టువర్డ్స్ దేర్ ఓన్ గోల్స్ అండి. ఐ డోంట్ వాంట్ టు గో బియాండ్ దిస్. ఖచ్చితంగా బీజేపీ వచ్చిన తర్వాత నాకు ఒక రకంగా సంతోషంగా ఉంది. ఈ పర్సనాలిటీ అని చూడకుండా వాళ్ళు ఏం చేశారు, కోటి మొక్కలు నాటారా, వాళ్ళకి ఇస్తున్నారు. అలాగే ఇస్తున్నారండి. ఇప్పటికీ హోప్ ఉంది. బట్ ఒక డిజల్యూషన్మెంట్ కూడా ఉంది. ఇంత అవసరమా అని. ఖచ్చితంగా ఆ టైం వస్తుందండి. తెలుగు వాళ్ళు మనం అందరం కూడా మీ మీడియా సహకారంతో ఐ వాంట్ టు టేక్ ఇట్ ఫార్వర్డ్ వన్స్ అగైన్ ఫర్ హర్. ఐ విల్. ఇవాళ మీరు అడిగినప్పుడు నాకు మోటివేషన్ వచ్చింది. ఐ విల్ ట్రై. ఎందుకంటే నాట్ యాజ్ అ సన్ బట్ యాజ్ అ తెలుగు ఫిల్మ్ మేకర్. చెప్పండి సార్. ఎందుకంటే మొన్న మధ్యలో వచ్చిన గ్లామర్ హీరోయిన్లకు కూడా పద్మ అవార్డులు దక్కాయి. మన తెలుగు వాళ్ళకే అన్యాయం జరుగుతుంది, అందులో అమ్మగారు ఒకరు. ఏం కారణం ఏంటో సార్? అదే చెప్తున్నాను కదండి. ఇట్ ఇస్ అ వ్యాస్ట్ ఓషన్ ఒకటి. రెండోది, అక్కడికి వెళ్ళేటప్పటికి దేర్ ఆర్ సో, అంటే ఇట్ ఈస్ బికమింగ్ వెరీ డిఫికల్ట్ టు టేక్ ఎ క్యాంపెయిన్ ఫార్వర్డ్ ఇన్ అ వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్ వే అండి. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ బీజేపీ గవర్నమెంట్ ఆర్ అదర్ గవర్నమెంట్స్. ఐ డోంట్ వాంట్ గో ఇన్ టు కాంట్రవర్సీ. బీజేపీ వచ్చిన తర్వాత ఖచ్చితంగా వాళ్ళకి గుర్తింపు వస్తుందండి. వాళ్ళు ఎక్కడ గుడిసెలో ఉన్నా తీసుకెళ్ళి ఇస్తున్నారు. కాబట్టి టుడే, యాజ్ యూ సెడ్, ఈజ్ అ గుడ్ టైమ్ టు రీస్టార్ట్ దిస్ క్యాంపెయిన్. అట్లీస్ట్ పోస్టుమస్గా మీరు ఎంజీఆర్ గారు, ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఎంజీఆర్ గారు చనిపోయిన తర్వాత ఆయనకు భారత్ రత్న ఇచ్చారు, ఇఫ్ ఐఎమ్ రైట్. రామారావు గారు కాదు, చనిపోయిన తర్వాత ఇచ్చారు. ఎన్టీ రామారావు గారికి ఇంతవరకు రాలేదు. అసలు తెలుగుకు ఒక గుర్తింపు ఇచ్చినటువంటి వ్యక్తి, మద్రాసి అని మర్చిపోయి తెలుగు అని గుర్తుపెట్టుకునే వ్యక్తికి భారతరత్న రాలేదు నాకు తెలిసి ఇఫ్ ఐఎమ్ రైట్. రాలేదండి. దేర్ ఆర్ సో మెనీ గ్రేట్ పీపుల్. వై ఐఎమ్ టాకింగ్ దిస్ ఇస్, ఇట్స్ అ గుడ్ స్టేజ్ టు టాక్. దే ఆర్ ఆల్ ఫిల్మ్ పీపుల్ హియర్, వీఆర్ ఆల్ ఫిల్మ్ మీడియా హియర్. అలాగా దేర్ ఆర్ సో మెనీ గ్రేట్ పీపుల్ అండి. పోస్టుమస్గా కనీసం ఇప్పుడు కూడా ఇట్స్ అన్ అపీల్ టు ద గవర్నమెంట్. ఆన్ దిస్ స్టేజ్ ఐ బెగ్ యూ, నాట్ ఫర్ మై మదర్, బట్ ఫర్ ది ట్రూ సోల్జర్స్, అన్సంగ్ సోల్జర్స్ అనొచ్చు వీళ్ళందరినీ కూడా. స్వర్గీయులు ఎన్టీ రామారావు గారు, విజయనిర్మల గారు, వీళ్ళందరికీ ఇలాగ చాలామంది గొప్పవాళ్ళు ఉన్నారండి.
వీళ్ళందరూ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. లెటెస్ట్ క్యాంపెయిన్. ఐ విల్ డెఫినెట్లీ క్యాంపెయిన్ దిస్ ఇయర్. ఐ విల్ టేక్ ఇట్ అప్. లెటెస్ట్ సీ హౌ ఫార్ వీ గో. నిరాహార దీక్ష కూర్చున్నా నాకేం అభ్యంతరం లేదు. నాట్ జస్ట్ ఫర్ మై మదర్ బట్ ఫర్ ద తెలుగు ఇండస్ట్రీ, ఫర్ అవర్ పీపుల్. సార్ ఇది అండి, ఇది నన్ను ఐ రైట్ పోయిటరీ, కథలు రాస్తుంటాను. కొన్ని యూనివర్స్ ఇస్ బిగర్ దెన్ అస్ అండి. ఒకసారి నేను కథ రాసి అది మన మీ స్టాబ్లిష్ ప్రొడ్యూసర్ గారు ఓకే చేశారు. వెళ్ళబోతున్నాం సెట్కి, అప్పుడే బీజేపీ స్టేట్ యూత్ వింగ్ ప్రెసిడెంట్ అయ్యారు. ఇది అదన్నప్పుడు అదన్నారు. సంహౌ సెకండ్ ఇన్నింగ్స్ వచ్చిన తర్వాత అసలు గుక్క తిప్పుకోవడానికి టైం ఉండలేదు. ఐ లవ్ టు డైరెక్ట్, డెఫినెట్లీ ఐ లవ్ టు డైరెక్ట్, ఒక డైరెక్టర్ సన్గా. బట్ యాజ్ ఆన్ టుడే ఐ హ్యావ్ సో మచ్ టైమ్ అహెడ్, యట్ మై టైమ్ ఇస్ సో షార్ట్ అనిపిస్తుంది ఈ ఏజ్లో. ఇంతమంది యంగ్ డైరెక్టర్స్ నన్ను కోరుకుంటున్నప్పుడు యాక్టర్గా నేను న్యాయం చేయాలా, డైరెక్టర్గా ఒక సంవత్సరం పాటు పక్కన ఉండాలనేది, లేకపోతే ఐ కెన్ ప్రొడ్యూస్ మై సెల్ఫ్. సో ఐఎమ్ గివింగ్ ప్రిఫరెన్స్ టు యాక్టింగ్ అండి. బట్ డెఫినెట్లీ ఐఎమ్ రైటింగ్ సబ్జెక్ట్స్. చిత్రం బలాత్రం పార్ట్ 2 కూడా రాస్తున్నాను. శ్రీవారికి ప్రాణం లేక పార్ట్ 2 కూడా మొదలెట్టాను. మేబీ ఐ విల్ షైన్ యాజ్ ఎ రైటర్, బట్ డైరెక్టర్గా ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో ఐ డు నాట్ వాంట్ టు ఫోకస్ సో మచ్ ఆన్ టైమ్ ఆన్ దట్. అంతే, అంతకంటే ఏం లేదు. ఐ క్యాన్. నరేష్ గారు హ్యాపీ బర్త్డే అండి. థ్యాంక్ యూ. అండ్ మీ లైఫ్లో పవిత్ర గారు వచ్చినాక వచ్చిన మార్పు ఏంటి, కెరీర్ పరంగా, పర్సనల్ లైఫ్లో? టైటానిక్ ఒడ్డు చేరిందండి. ట్రూలీ, బికాస్ సి అంటే నేను ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ మీ ఆర్ పవిత్ర ఆర్ ఎనీబడి అండి. ఫిలిం పీపుల్ ఆర్ ఎ డిఫరెంట్ బ్రీడ్ అండి. ప్యాషనెట్ ఫిలిం పీపుల్, వీ బ్రీడ్ సినిమా. మేబీ వీఆర్ నాట్ బ్యాడ్ పీపుల్, వీఆర్ ఎమోషనల్ పీపుల్ ఒకటి. అండ్ అవర్ టైమ్ హ్యాస్ మోర్ కమిట్మెంట్ టువర్డ్స్ సినిమా దెన్ ఫ్యామిలీ లైఫ్ అండ్ ఫ్రెండ్స్. ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు స్టే మ్యారీడ్ ఆర్ దిస్ థింగ్. చాలా కష్టపడాలి అవతల యువతల. సో టుడే వీఆర్ ఆల్సో హ్యూమన్స్. బట్ డెఫినెట్లీ మనం అర్థం చేసుకున్న వ్యక్తి ఉన్నప్పుడు, వెన్ దే ఆర్ ఆల్సో ఫ్రమ్ సినిమా, ఐ థింక్ లైఫ్ క్యాన్, టైటానిక్ క్యాన్ రీచ్ ద షోర్. సార్ ఎనీవే ఐ డోంట్ వాంట్ గెట్ ఇన్ టు దోస్ ఇష్యూస్ అండి. చట్టం తన పని దాన్ని చేసుకుపోతుంది. సో ఐ డోంట్ వాంట్ టు టాక్ అబౌట్ ఇట్. సార్ హ్యాపీ బర్త్డే సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. సార్ ఎక్కడ సార్? సార్ ఇది విజయనగరానికి పులి కృష్ణదేవరాయ అయితే ఇండస్ట్రీకి బెబ్బులి మన నవరసరాయ. ఓకే సార్, అంటే ఇప్పుడు బర్త్డేకి ఏదైనా రెజల్యూషన్ ఏమైనా ఉందా సార్? రెజల్యూషన్ మీ ముందే చెప్పాను కదండి. జంజాల గారి పుస్తకం మేము శృతిలయ యోగి బేర్ కలిసి చేస్తున్నాం, రిలీజ్ చేస్తున్నాం. దెన్ వీ హ్యావ్ దిస్ థింగ్, వీ హ్యావ్ డిక్లేర్డ్ ఫిల్మ్ మ్యూజియం అండ్ లైబ్రరీ ఇన్ ద లాంగ్ టర్మ్. దిస్ ఈజ్ అ లైఫ్ టైమ్ రెజల్యూషన్ అండి. వీ వాంట్ టు వర్క్. అంత ఈజీ కాదండి, బట్ వీ విల్ బిల్డ్ ఇట్. ఇట్స్ నాట్ ఈజీ థింగ్. దేర్ ఆర్ కమిటెడ్ పీపుల్. అంటే కొన్ని అలవాట్లు ఏవైనా మార్చుకుంటారు కదా సార్? ఏదండి? ప్రతి రెజల్యూషన్ ఇప్పుడు నేను మార్చుకోవాల్సిన అలవాట్లు అన్నీ ఎప్పుడో మార్చేశాను. ఇప్పుడున్న అలవాట్లు అస్సలు వదిలిపెట్టను. ఐ వాంట్ ఎంజాయ్ ఇట్ ఆల్ మై లైఫ్. సో దేర్ ఇస్ మై రెజల్యూషన్ ఇస్ నో మోర్ చేంజెస్. ఐ వాంట్ ఎంజాయ్ లైఫ్. వర్కింగ్ ఆర్ నరేష్ గారు, మై సెల్ఫ్ హేమమాలిని అండి. తెలుసమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ బర్త్డే ఇన్ అడ్వాన్స్. అయితే ఇందాక మీరు మాటగా అమ్మగారిది బయోపిక్ తీస్తామని అన్నారు. ఒకవేళ తీస్తారు, ఆ ఛాన్సెస్ తొందరలోనే వస్తే ఎవరితో చేద్దామని అనుకుంటున్నారు ఆ బయోపిక్? అండ్ మీరు యంగ్గా ఉన్నప్పుడు చాలా ఎర్లీ ఏజెస్లో హీరోగా వచ్చేసానని అన్నారు. సో అప్పుడు మీరు చేసిన సినిమాలో మాకు బాగా నచ్చింది ప్రేమ లేఖ. అదొక
అదొక సినిమా. అండ్ జంబలకిడి పొంబ స్టిల్ ఇప్పటికీ చూసి అంత అడ్వాన్స్డ్గా ఎలా తీసారబ్బా అని నవ్వుకుంటూ ఉండే సినిమా. ఇప్పుడున్న యంగ్ హీరోస్కి మీరు ఏం సజెషన్ ఇస్తారు ఇవ్వాలి అనుకుంటే? మీరు 2-3 క్వశ్చన్స్ అడిగారు ఏంటి సార్? ఫస్ట్ థింగ్, బయోపిక్ తీస్తే ఎవరితో తీస్తారు? ఓకే, అండ్ ఇంకొకటి, యంగ్ హీరోస్కి ఏం సజెషన్స్ ఇస్తారు? అండ్ అప్పటికి ఇప్పటికి ఏమైనా చేంజెస్ ఉన్నాయి? ఒకటమ్మా, బయోపిక్ అనేది నా మైండ్లో ఉంది. ఇంకా ఇన్ఫ్యాక్ట్ దెర్ ఇస్ నో స్క్రిప్ట్, నథింగ్, బట్ ఐ హ్యావ్ ద ఎంటైర్ బయోపిక్ ఇన్ మైండ్. మదర్ బయోపిక్, ఇది కూడా చెప్తున్నా, ఇవన్నీ సీక్రెట్స్ కావు. మదర్ బతికున్నప్పుడు నా బయోపిక్ నువ్వు రాయి అనింది. నేను 3 పేజీలు రాశాను. దాంట్లో ఏంటి ఆ పేజ్ అంటే, కృష్ణ గారి బర్త్డేకి ఎంతమంది అభిమానులు వస్తారో విజయమ్మ గారి బర్త్డేకి అంతేమంది అభిమానులు వచ్చేవాళ్ళు. అమ్మా అని ఇప్పటికీ ఆ పాదాలు, బంగారు పాదాలు దండం పెట్టి వెళ్తారు. చాలామంది డైరెక్టర్స్ స్టాచ్యూకి బ్లెస్సింగ్స్ తీసుకుంటారు. సో నా బయోపిక్ ఎలా మొదలెట్టానంటే, సిన్స్ వీఆర్ ఎంజాయింగ్ ఇట్, భక్తులు కింద అమ్మవారు అలమేలు మంగ గుడ్లు అంత ఉంటారేమో కానీ ఇక్కడ ఇద్దరికి సమానంగా ఉంటారు, వాళ్ళిద్దరికి ఒకటే అభిమానం అనేవాడిని. అక్కడితో స్టార్ట్ చేశాను. ఆమె ఒక మాట నన్ను ఏమనిందంటే, ఆమెకి అబద్ధం చెప్పడం ఇష్టం లేదు, నువ్వు ఏం రాసినా పచ్చి నిజమే రాయాలి, అబద్ధాలు రాయొద్దు, అలా అయితే నాది రాయొద్దు అనింది. నా పెన్ ఆగింది. చాలా జాగ్రత్తగా చేయాల్సినటువంటి విషయం. హెన్స్ ఐ వాంట్ టు, ఇట్ నీడ్స్ అ కన్సెంట్ ఆఫ్ లాట్ ఆఫ్ పీపుల్ అండ్ ఐ షుడ్ బి సాటిస్ఫైడ్. ఆమె ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి. దీనన్నీ కలిపి మహానటి చాలా అద్భుతంగా తీశారు, స్వప్న గారు, నాగి గారు. సో అలెగ్జాండర్ది చెప్పిన హిస్టరీ ఎవరిది చెప్పినా అందంగా చెప్పాలి, నిజం చెప్పాలి. ఇట్ ఈస్ ద మేజర్ టాస్క్ ఇఫ్ ఐ డూ ఇట్ ఇన్ మై లైఫ్. దానికి ఇంట్రెస్ట్ ఉన్న డైరెక్టర్స్ వచ్చినా, ప్రొడ్యూసర్స్ వచ్చినా, ద బెస్ట్ ఐ విల్ చూస్. ఐ విల్ హంబ్లీ రిక్వెస్ట్ దెమ్ టు మేక్ ఇట్ సచ్ వే. బస్ ఒకటి. రెండోది, యంగ్ డైరెక్టర్స్, యంగ్ హీరోసు వీళ్ళు కాదు కదా, యంగ్ చిల్డ్రన్ కూడా ఎవరు మాట వింటలేదు, వాళ్ళకి సలహాలు తీసుకోరు. నో పాయింట్. సో ఇట్స్ అ వేస్ట్ ఆఫ్ టైం. అది. సో ఎనీవే చెప్పండి. Hi sir, this is Rani from Telugu 70 ma'am. First of all, advance happy birthday. అండ్ మీరు ఇప్పటి వరకు ఎన్నో పాత్రలు చేశారు. ప్రతి పాత్రకి ఒక వైవిధ్యమైన నటని అందిస్తూ వచ్చారు మీరు. సో మీరు చేసిన పాత్రల్లో ఇప్పటి వరకు చేయని పాత్రలు ఏమైనా ఉన్నాయా? మీరు ఏదంటే ఒక పాత్ర నేను ఇది చేయాలి అనుకుంటున్నాను, పలానా పాత్ర నాకు చెయ్యాలి అని ఉంది అనేది ఏమైనా ఉందా? ఒకటమ్మా, నేను లేడీ పాత్ర కూడా వేసాను. నెగటివ్ పాత్రలు కొన్ని మంచిది వేయాలి అనుకున్నాను. అది ఇప్పుడు అవకాశం వచ్చింది. సో సూన్ ఇట్ విల్ బి రివీల్డ్. ఒక అద్భుతమైన నెగటివ్ పాత్ర. అదేవిధంగా మిగతావి పౌరాణికం కూడా నారదుడు వేసాను, ఇవన్నీ చేశాను. ఒక నపుంసకుడు పాత్ర వేయాలని చాలా ఇంట్రెస్ట్ నాకు. నో, ఇట్ ఈస్ ద ఛాలెంజ్. బికాస్ నపుంసకులకు కూడా సమానమైన హక్కు ఇచ్చింది. వాళ్ళు మనుషులే, కానీ వాళ్ళ బాధలు చెప్పుకోవాలని ఒక చిన్న లైన్ కూడా రాశాను. ఎనీవే, సో ఓకే, మీరు అడిగారు కాబట్టి ఐఎమ్ టెలింగ్ యూ ఓపెన్లీ, దిస్ ఇస్ మై డ్రీమ్. అది ఎప్పటికన్నా వస్తే ఖచ్చితంగా చేస్తాను కూడా ఆ పాత్ర కూడా. అంటే ఏది వదిలిపెట్టకూడదని నాకు అవకాశం వచ్చింది కాబట్టి ఏది వదిలిపెట్టు బస్. అండ్ ఇంకొకటి, మీరు మెన్స్ డేకి మెసేజ్ ఇస్తారు, ఉమెన్స్ డేకి మెసేజ్ ఇస్తారు. సో ఫాదర్స్ డేకి, మదర్స్ డేకి ఒక మెసేజ్ కూడా చాలా వైరల్ అవుతుంది. సో మీ బర్త్డేకి ఏదైనా కొత్త మెసేజ్ ఇవ్వబోతున్నారా? నేను చెప్పాను కదా, ఐ వాంట్ ఎంజాయ్ లైఫ్ అని. ఇప్పుడు ఒకటమ్మా, ఉమెన్స్ డే ఖచ్చితంగా ఇవ్వాలి, ఎందుకంటే తల్లి లేకుండా ప్రపంచం లేదు. మెన్స్ డేకి మొన్నే నేను మొదలెట్టాను, కేక్ మీద ఒక మీసం పెట్టి. ఎందుకంటే సేవ్ ద టైగర్స్ అనే క్యాంపెయిన్ ఉంది కదా, దానికోసమే. మగవాళ్ళు ఎండేంజర్డ్ స్పీసీస్,
ఎందుకంటే ఫ్యాక్ట్ ఏంటంటే డిఎన్ఏలో మగ ఇది తగ్గిపోతుంది. ఇఫ్ యూ అబ్జర్వ్, ఒక 1000 సంవత్సరాల్లోనూ 3000 సంవత్సరాలు 5000 మగ జాతి ఉండదు. అక్కడే ఉంది కదా బాధ. ఇప్పుడు మనం మన కొరకే ఆలోచిస్తాం, మన జాతి కొరకు ఆలోచట్లే. ఇప్పుడు నేను అనేది ఏంటంటే మన జాతి కొరకు ఆలోచిస్తున్నాను. రెండోది ఏంటంటే ఆడవాళ్ళకి ఎంత రిస్క్ ఉందో మగాళ్ళు కూడా అంతే రిస్క్లో ఉన్నారు ఇప్పుడు. ఎస్, దిస్ డబుల్ రిస్క్. అంటే ఇది మీ దాన్ని ఇంకోసారి మాట్లాడతాను, గివింగ్ టూ మచ్ కానీ. బట్ సో అన్ని డేస్ని ఇవి చాలా ముఖ్యమైన డేస్ అమ్మా. మదర్స్ డే, ఫాదర్స్ డే, మెన్స్ డే, ఉమెన్స్ డే, మెన్స్ డే. ఇంతవరకు ఈ చాక్లెట్ డేస్ ఇవన్నీ నాకు తెలియదు కానీ. సో ఎనీవే, ఐ రెస్పెక్ట్ దీస్ డేస్. వ్యాలంటైన్స్ డే సెలబ్రేట్ చేసుకునే వాళ్ళు చేసుకుంటారు, అది మనకు దూరం. ఎనీవే, థ్యాంక్ యూ. వండర్ఫుల్ సార్, లాట్స్ ఆఫ్ పాజిటివిటీ. సో మీరు ఉంటేనే ఆ పాజిటివ్నెస్ కనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. సార్ నరేష్ గారు, సార్ హ్యాపీ బర్త్డే సార్. థ్యాంక్ యూ బ్రదర్. సో Last question. దిస్ ఇస్ చందు, యాంకర్ ఫ్రమ్ ఫిల్మీ లుక్స్. సార్ 52 ఇయర్స్లో ఎన్నో క్యారెక్టర్స్ చేశారు. అంటే పెద్ద ప్రొడక్షన్స్, స్టార్ హీరో సినిమాలు, మంచి రెమ్యునరేషన్ ఇచ్చుకోగలమా లేదా అని చెప్పేసి, అలాంటి ఎప్పుడైనా మీ దాకా వచ్చి పలానా క్యారెక్టర్ దీనివల్ల మిస్ అయింది అని చెప్పి తర్వాత మీ దాకా ఏమైనా జరిగినాయి సార్? థ్యాంక్ యూ ఫర్ దిస్ క్వశ్చన్. దిస్ లాస్ట్ క్వశ్చన్ మేబీ బికాజ్ ఇంకొక కార్యక్రమం ఉంది ఇంపార్టెంట్. జంజాల గారి పుస్తకం, ఈ అనౌన్స్మెంట్స్ ఉన్నాయి. ఒకటి, నేను 5 ఇయర్స్గా బర్త్డే చెప్తున్నాను అండి. గాడ్ హెస్ గివెన్ మీ ఇనఫ్ మనీ. నాకు కూలీ కావాలి, నేను పనిచేసినందుకు తీసుకున్నప్పుడు అది ఆనందం. కానీ ఇప్పటి వరకు నా సక్సెస్ ఏంటంటే, ఒక ఫెయిల్యూర్లో ఉన్న ప్రొడ్యూసర్ కానీ, అది కృష్ణ గారి, విజయమ్మ గారి దగ్గర నుంచి వస్తుంది. నేను పర్టికులర్గా ఏంటంటే, మనీ ఈజ్ సెకండరీ అండి. ఐఎమ్ లుకింగ్ ఎట్ ద రోల్, ద ప్రొడక్షన్, ద ఫ్యూచర్ ఆఫ్ ద డైరెక్టర్. ఖచ్చితంగా వాళ్ళు ఇవాళకి కూడా గరివిడి లక్ష్మి ఇట్లాంటి డిఫరెంట్ ఫిల్మ్స్ చేస్తున్నాం. యాజ్ పర్ ద ఫిల్మ్స్ బడ్జెట్ ఐఎమ్ గోయింగ్ అండి. యాజ్ అన్ యాక్టర్ ఐ వాంట్ టు సపోర్ట్ యంగ్ డైరెక్టర్స్ అండ్ న్యూ బ్లడ్ అండ్ దేర్ బై గెట్ న్యూ లైఫ్ ఆల్సో. నా స్వార్థం ఉండొచ్చు, బట్ ఐఎమ్ నాట్ గివింగ్ ప్రిఫరెన్స్ టు మనీ, బట్ ఓన్లీ టు సబ్జెక్ట్స్ అండ్ క్యారెక్టర్స్. బస్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. ఫస్ట్ ఎందుకు మైక్ ఇచ్చారో నాకు తెలియదు కానీ, బట్ స్టిల్ దిస్ ఇస్ అ గ్రేట్ ఒకేషన్. ఎందుకంటే మీరు అందరూ వచ్చి నరేష్ గారి బర్త్డే ఇలా సెలబ్రేట్ చేయడం అనేది చాలా మంచి విషయం. ఐ ఫీల్ వెరీ గుడ్. తర్వాత అదే సందర్భంగా నెక్స్ట్ మంత్ జంజాల గారి పుస్తకం రిలీజ్ చేయడం కూడా గుడ్ ఒకేషన్. దెన్ ఫస్ట్ ఐ విష్ నరేష్ గారు మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. ముందే ఒక రోజు ముందు ఈ షర్ట్ నేనే గిఫ్ట్ ఇచ్చాను ఆయనకి. ఆయన ఇచ్చింది, అవును. సో ఆయనకి పెద్దల అందరి ఆశీర్వాదం ఎప్పుడూ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి అంత రెస్పెక్ట్ ఇస్తాడు. వాళ్ళు ఇప్పుడు ఆయనే చెప్పాడు, ఐ హ్యావ్ 2 గురూస్, వన్ జంజాల గారు, విజయ నిర్మల గారు అని. వాళ్ళిద్దరికి ఎంత గౌరవం ఇస్తాడంటే అది నేను డైలీ చూస్తాను. సమ్మోహనం మూవీ చేసేటప్పుడు ఆయన డైరెక్టర్ గారికి చెప్తున్నాడు, ఒక సీన్ వస్తే నాకు ఏదైనా కొంచెం కన్ఫ్యూజన్ ఉంది, ఎలా చేయాలని నాకు అనిపిస్తే, ఒక డౌట్ వచ్చినా కూడా నా గురుగారిని తలుచుకుంటాను, అప్పుడు నా సీన్ చాలా ఈజీగా అయిపోతుంది. అప్పటి నుంచి ఈ గురుగారిని ఇప్పుడు మనం స్టార్ అయిపోయినాక వీ నీడ్ నాట్ హ్యావ్ టు రిమెంబర్ దెమ్ ఆర్ వాళ్ళని అంత డైలీ తలుచుకోవడం అవసరం అయితే లేదు ఆయనకి ఉన్న పొజిషన్లో. కానీ ఆయన ఎవ్రీ డే గురుగారిని అంత తలుచుకొని, అంత ఆయన ఒక్కడే కాదు, ఆయన ఫుల్ ఫ్యామిలీని, రాణి గారు అంటారు ఆ మేడంని, వాళ్ళిద్దరు ఆయన సిస్టర్స్ అంటారు, వాళ్ళిద్దరిని డాటర్స్ని అంత ప్రేమించుకొని వాళ్ళని ఒక బాధ్యతగా తీసుకున్నాడు. దట్ ఈస్ అ గ్రేట్ థింగ్ అనుకుంటాను.
ఆయన ఇంత మూవీస్ ఇప్పుడు వరకు ఇంత బిజీగా ఉన్నాడంటే వాళ్ళందరి రెస్పెక్ట్ వాళ్ళ ఆశీర్వాదం అని నేను అనుకుంటాను. ఎందుకంటే అమ్మని కూడా గోల్డెన్ పాదాలు పెట్టి, తర్వాత ఎవ్రీడే అమ్మకి పూలు పెట్టి, అది అందరికి రాదు, ఎప్పుడో ఒకసారి తలుచుకుంటాం, కానీ ఎవ్రీడే అలా చేయడం అనేది ఆయనలో ఉన్న గొప్పతనం అని నేను అనుకుంటాను. తర్వాత ఆయనే చెప్పాడు చాలా డిసిప్లిన్గా ఉంటాడని. బట్ ఎవ్రీడే 4:30కి లేచి ఇప్పుడు ఆయన చేస్తున్న క్యారెక్టర్స్ని అంతా దాన్ని అర్థం చేసుకుని దానికి టైం ఇచ్చి, ఐ ఆల్వేస్ టెల్ హిమ్, ఆయనకున్న ఎనర్జీ ఒక 10 మనుషులకి 10 మెంబర్స్ ఎనర్జీ ఆయనకు ఉంటుంది. ఆ ఎనర్జీని మనమంతా తట్టుకోలేము. మన స్టాఫ్, నేనైతే అలసిపోతాను, నైట్ చెప్తాను ఇక నాకు అయిపోయింది, యూ ప్లీజ్ టేక్ ఓవర్ అని. సో ఆయనకి అంత ఎనర్జీ ఉంటుంది. ఏ పని తీసుకున్నా అంత సిస్టమేటిక్గా డిసిప్లిన్గా చేస్తాడు. సో ఐ విష్ హిమ్ మోర్ సక్సెస్. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, అన్ని యంగ్ డైరెక్టర్స్కి టైం ఇస్తాడు. వాళ్ళు చెప్పే అన్ని సబ్జెక్ట్స్ని జాగ్రత్తగా వింటాడు. అది చేయాలని ఆయన వాళ్ళని కూడా ఎంకరేజ్ చేస్తాడు. లేదంటే ఐఎమ్ బిజీ, ఐఎమ్ వెరీ బిజీ నౌ అని పంపించవచ్చు, కానీ వాళ్ళకి అంత అవకాశం ఇస్తాడు. సో ఆల్ దిస్ ఈజ్ మేకింగ్ హిమ్ గ్రో మచ్ బిగర్ అని నేను అనుకుంటాను. ఎందుకంటే హీ నీడ్స్ ఆల్ యువర్ సపోర్ట్, పీపుల్ సపోర్ట్, అండ్ ఆల్ ఆర్ విషెస్ అనుకుంటాను. దిస్ ఈజ్ ద బెస్ట్ విషెస్ ఫర్ హిమ్. సో ఇంకా నెక్స్ట్ మంత్ జరిగేది జంజాల గారు పుస్తకం, సాయినాథ్ గారు ఆల్రెడీ ఈజ్ వర్కింగ్ టువర్డ్స్ ఇట్ అండ్ ఇట్స్ ఆల్మోస్ట్ రెడీ. సో దాని కూడా బాగానే జరగాలని ఐ విష్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకా రిక్వెస్ట్ చేస్తున్నాను, ప్లీజ్ మ్యామ్. Hi everybody. Thank you so much for waiting. I know this is, we're very close to cake time, so all of us are really excited. But I'd really like to take this opportunity to first thank Dr. Naresh Garu so much for, associating with us and working with us for the fest. I don't think I can do a better job explaining everything that was explained about the culture and, the event itself. Mr. Naresh Garu has done such a wonderful job with all of it. So I'll take this moment to just tell you a little bit about Yogi Bear instead. Yogi Bear is a media and entertainment incubator. We work with all sorts of new talent to help them develop the skills that they need to actually be able to come all the way up to Naresh sir and, actually narrate their stories or work with him and his amazing team and stuff like that. To do this, we work using theatre, and we have a really nice space that we have a lot of events and cultural performances in, where, and that is where these events are happening now. So we've got the movie screenings that are going to happen there, and we're also going to have the plays that I'm very, very excited for, that are going to happen at Yogi Bear. So all of you invited. Thank you so much for taking this time with us. And once again, thank you so much. హాయ్ అండి, నేను మీ కార్తికేయ. టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ నిఖిల్. టీఎఫ్సీసీ ఛానల్ని ఎంకరేజ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్. హలో, దిస్ ఇస్ హీరోయిన్ అలేఖ్య ఏంజల్. టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టీఎఫ్సీసీ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ హీరోయిన్ మౌర్యాని. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం, నేను మీ గీతా మాధురి. టీఎఫ్సీసీ లైవ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అందరికీ నమస్కారం, నేను మీ మధుప్రియ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు టీఎఫ్సీసీ లైవ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీఎఫ్సీసీ ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి. టీఎఫ్సీసీ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ TFCC. Hello, this is your all supplicants. Please do subscribe TFCC live channel. Thank you so much. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ అండ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. హాయ్, నేను మీ విజయ్ శంకర్. TFCC ఛానల్ డూ సబ్స్క్రైబ్, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్తే, నేను మీ కార్తిక. టీఎఫ్సీసీ ఛానల్ని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ నమస్కారం, ఐఎమ్ యువర్ ఫేవరెట్ యాక్ట్రెస్ అంకిత మహారాణా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టీఎఫ్సీసీ లైవ్. లవ్ యూ ఆల్. టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ నమస్కారం,
టీఎఫ్సీసీ లైవ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నీ హీరోయిన్ సృజిత ఘోష్. థ్యాంక్స్ టు ఆల్ ఆఫ్ యూ. హాయ్, నేను మీ లావణ్య. మన టీఎఫ్సీసీ లైవ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇందులో అప్లోడ్ చేసే ప్రతి వీడియోను లైక్, షేరింగ్గా కామెంట్ చేస్తూ ఉండండి. అలాగే ఇక్కడ కనిపించే ఈ బెల్ ఐకాన్ని మీరు ఇలా క్లిక్ చేసినట్లయితే ఇందులో అప్లోడ్ చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి. హాయ్, దిస్ ఇస్ పూజిత. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టీఎఫ్సీసీ యూట్యూబ్ ఛానల్. హాయ్ అండి, నేను మీ అనుశ్రీ. మన టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఇది టీఎఫ్సీసీ లైవ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. జియా నూరిన్ షరీ. బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టీఎఫ్సీసీ. హాయ్, నేను మీ సప్తగిరి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీఎఫ్సీసీ. హాయ్ ఎవ్రీబడి, యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి, వ్యూ చేయండి, ఫాలో చేయండి ఫర్ ఆల్ న్యూస్ అబౌట్ తెలుగు ఫిల్మ్.